మహబూబాబాద్ జిల్లా సిర్పుట్టి నియోజకవర్గంలోని కాగజ్ నగర్ లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటనలో భాగంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు కానీ తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ ఫాలింగ్ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. 4,000 కోట్లతో ఫోర్త్ సిటీకి అర్హులైన రోడ్ల కోసం ఆంధ్ర ప్రాంత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కి కాంట్రాక్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సిర్పుట్టి నియోజకవర్గ ఆదివాసీ ప్రాంతాలకు కనీసం 2 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయడం లేదని మండిపడ్డారు. వాన వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి లోపల ఆ ఊర్లలో ఎవరికైనా పురిటి నొప్పులు వచ్చినా గుండెపోటు వచ్చినా కూడా ఏం వచ్చినా కూడా ఇక్కడికి వాహనాలు పోవు, వాళ్ళు అక్కడనే చచ్చిపోవాలి. పూసుగూడలో ముత్తు పటేల్ అని ఉంటాడు. ఆ ముత్తు పటేల్ వాళ్ళ భార్య వాగొచ్చినప్పుడు ఆమె తీసుకొద్దామంటే మరి వైద్య సౌకర్యం లేక ఆమె కూడా ఫిట్స్ వచ్చి అక్కడనే చనిపోయింది. ఈ మొన్న చనిపోయిన మహిళ పేరు ఏం పేరు? శ్రీదేవి, కుర్రం శ్రీదేవి. ఆమె కూడా చనిపోయింది. పోయిన సంవత్సరం కూడా ఒక ఆమె చనిపోయింది. అంటే మీ ప్రాణాలేమో చాలా విలువైనవి, మా ఆదివాసీ బిడ్డల ప్రాణాలు, మా పేద భార్య ఆరే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు మాత్రం ప్రాణాలు కావు. ఎందుకు ఇట్లా రోడ్డు ఉన్నది? మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఆంధ్ర నుంచి ఒక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారిని తీసుకొచ్చి 4,000 కోట్లు అప్పనంగా ఆయన చేతికి అప్పగిస్తున్నారు. దేనికోసం? ఎవడు నివసించని ఒక ఫోర్త్ సిటీ అని పెట్టిన మీరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, 4,000 మెంబర్స్ 5,000 మెంబర్స్ ఇక్కడ బతుకుతున్నారు సార్. వాళ్ళ కోసం కదా రోడ్ వేయాల్సింది. ఎవడు బతకని ఫోర్త్ సిటీకి 4 లేన్ రోడ్డు, 6 లేన్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ 4,000 కోట్లు ఇస్తున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ బ్రిడ్జి ఎందుకు మీరు కట్టలేకపోతున్నారు? దయచేసి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి బ్రిడ్జి కట్టండి, ఈ రోడ్డు వేయండి, డాంబర్ రోడ్ వేయండి. మేము ఎవ్వరం కూడా ఈ పుల్లను చంపేటోళ్ళు లేకపోతే దుప్పిలను చంపేటోళ్ళు లేరు ఇక్కడ. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు ఓడు చేసుకొని సంవత్సరానికి ఒక పంట తీసుకొని బతికే కుటుంబాలు ఇక్కడ బతుకుతారు. ఫారెస్ట్ వాళ్ళతో కొట్లాడాలి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేతో కొట్లాడాలి, లేకపోతే వీళ్ళతో కొట్లాడి ఇట్లనే బతుకుతున్నారు. రోజంతా కూడా మా పరిస్థితి సంవత్సరం అంతా ఇట్లనే ఉంటుంది. ఫారెస్ట్ వాళ్ళ పేరే చెప్పి హరీష్ బాబు ఫారెస్ట్ వాళ్ళ పేరే చెప్పి. మరి ఫారెస్ట్ ఏమన్నా అమెరికా నుంచి వచ్చిందా, లేకపోతే చైనా నుంచి వచ్చిందా, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిందా? అదే తెలంగాణ గవర్నమెంట్ కిందనే పనిచేస్తున్నారు కదా ఫారెస్ట్ అధికారులు. పువ్వు అంటే ఫారెస్ట్ వాళ్ళ పేరు చెప్తారు. ఈ బ్రిడ్జ్ ఫారెస్ట్ వాళ్ళు కట్టొద్దని చెప్పిండ్రా, ఈ రోడ్లు వేయొద్దని చెప్పిండ్రా? మరి ఒకటే మంత్రి కొండా సురేఖ గారు అదే కాంగ్రెస్ గవర్నమెంట్, రోడ్లు భవనాల కోమటిరెడ్డి వెంకరెడ్డి అదే కాంగ్రెస్ గవర్నమెంట్, పంచాయతీరాజు సీతక్క అదే కాంగ్రెస్ గవర్నమెంట్. మీ అందరికీ బాసు రేవంత్ రెడ్డి. ముగ్గురు కూర్చొని ఒక 2 నిమిషాలు కూర్చొని చేస్తే కాదా? జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జ్ మినిస్టర్ మీ కొల్లాపూర్ రోడ్లు వేసుకుంటే అయిపోయిందా సార్? పాల్వాయి హరీష్ బాబు ఇప్పుడు ఆయన ఊరికి పాల్వాయి హరీష్ బాబు ఆయన రెబ్బెనకు బెజ్జూరులో ఉండే రెబ్బెనకు 80 ఫీట్ల రోడ్డు వేసుకుంటున్నాడు. మరి హరీష్ బాబు గారు మీకు వీళ్ళు ఓట్లు వేయలేదా? ఎందుకు ఈ రోడ్డు గురించి ఆలోచిస్తలేరు? ఏమన్నా అంటే హరీష్ బాబు ఏమంటున్నాడు సార్, ఉంటే రెడీ అవుతున్నట. ఈ గజంలో లేచిండు, ఇక్కడ 11:30కు లేచిండు రాత్రి. బాబా నాకు సొమ్మ కావాలి, మీ చెల్లెని తీసుకోపోవాలి కదా అన్నాడు. అది కడుపు నొత్తది, కడుపు నొత్తట దవాఖానకి తీసుకోపోవాలి.